ఈ ప్రమాదాల గురించి ఎవరో ఒకరు గనక మనకి చెబితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే రాబోయే ప్రమాదాల గురించి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ బుడమేరు వాగు గురించి వచ్చేటువంటి వరద గురించి వీళ్ళు ఏమంటారు, మాకు అసలు ముందే చెబితే మేము జాగ్రత్త పడేవాళ్ళమని చెప్పేసి జనాలు, అధికారులు మేము ఆల్రెడీ చెప్పాము కానీ ఎవరు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవాలి, మా మాటలు వాళ్ళు వినలేదు, ధిక్కరించారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఏదైనా ఇది ముందే చెప్పినట్లయితే మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా. సహజంగా అండి, నేనే ఉన్నాను, బండికి వెళ్తున్నాను. ఒకసారి ఏమవుతుందంటే బండి స్టాండ్, ఆ సైడ్ స్టాండ్ ఉంటుంది, అది కూడానే వెళ్తాం. వెంటనే ఎవరో ఒకరు ఆపేసి, ఏమండి మీ బండి సైడ్ స్టాండు అలా ఉండిపోయిందండి. అలా అయితే అంటే ఎందుకు అని అంటే అలాగే ఏమవుతుంది, పడిపోతాం. అంటే మీరు సైడ్ స్టాండ్ మీరు తీయండి, లేకపోతే ప్రమాదం జరిగిద్ది. వెంటనే థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తాం. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాల గురించి మనకి చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు అలాగే వెళ్తున్నాం, కొంచెం దూరం ప్రయాణమే వెళ్తున్నాం, రాత్రి అయింది. ఒక వ్యక్తి ఆపాడు, అయ్యా నువ్వు వెళ్ళేటువంటి ఇక దారి వంతెన పడిపోయింది ఆల్రెడీ, లేదంటే మరి తుఫాన్ వచ్చి ఒక లోయ పడిపోయింది, వరద వచ్చి మొత్తం కూడా కొట్టికిపోయింది. నువ్వు ఇలాగే కనుక వెళితే నువ్వు లోయలో పడి దూకి చచ్చిపోతావు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొంతమంది నీళ్లు మరి ప్రవహిస్తున్నా అలాగే వెళ్తున్నారు, కొట్టుకుపోయారు. ఎందుకంటే అది ఎదురుగా ప్రమాదం ఉన్న సంగతిని అర్థమై కూడా లెక్క లేకుండా ఏంటి మనిషి, ఏమంటే కార్లు కానీ బైకులు కానీ అందరూ కూడా మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. సరే, ఒక వ్యక్తి మనకి ఆ విషయము, అవునా ఎదర వంతెన ఇరిగిపోయిందా, పడిపోయిందా, కట్ట తెగిపోయిందా, సరేనండి థ్యాంక్స్ అని చెప్పి ఆయన మన అటు నుంచి వేరే రూట్లోంచి వెళ్ళిపోతాం. అంటే ఒక వ్యక్తి ప్రమాదం గురించి మరొక వ్యక్తి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి వచ్చే ప్రమాదం గురించి మరొక మనిషి చెప్పడానికి ఇష్టపడినప్పుడు రాబోయే ఉగ్రత, ఒక ప్రమాదం ఉంది, దాన్ని అసలు ప్రమాదం అని అనకూడదు, ఇవి ప్రమాదాలు, కానీ ఒక భయంకరమైన ఉగ్రత ఉంది. మరి దాని గురించి తండ్రి మనకు చెప్పడా? చిన్న చిన్న ప్రమాదాల గురించి ఒక మనిషికి యాక్సిడెంట్ అవ్వకూడదు, ప్రమాదము అవ్వకూడదని ఈరోజు చాలామంది, ఇప్పుడు ఒకప్పుడు మనకి ఈ కరోనా వచ్చినప్పుడు ఎన్ని జాగ్రత్తలు అని చెప్పలేదు. ఇప్పుడేమో విష జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్ రకాలైనటువంటి, ఒకటి ఏంది మంకీ పాక్స్ అంట, ఆల్రెడీ ఇతర దేశాల్లో విజృంభిస్తున్నది. మంకీ పాక్స్ కరోనా టైపులో ఉంది ఇప్పుడు, అది మంకీ పాక్స్ అంట, అది మరి వ్యాధి, అది చికెన్ పాక్స్లో అన్నీ పక్కులో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. అంటే రాబోయే ప్రమాదాల గురించి అందరూ, ఒక మనిషికి ప్రమాదం వస్తున్నప్పుడు, ఒక కరోనా గురించి, జ్వరాల గురించి అందరూ కూడా మరి చెప్పట్లేదండి. ఆ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి వచ్చే ప్రమాదం గురించి మరొక మనిషి చెప్పడానికి ఇష్టపడినప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు రాబోయేటువంటి ప్రమాదం, ఉగ్రత గురించి చెప్పడా అంటే ఎందుకు చెప్పడండి? మత్తయి గారి సువార్తలో నుంచి 3:7 చూద్దాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమండి, రాబోయే ఉగ్రత అంటండి అది. అంటే ఇది కాదు, ఈ చిన్న చిన్న ఈ వరదలు, ఈ తుఫాన్లు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రమాదాలు. ఏంటంటే అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఒక భయంకరమైన ఉగ్రత గురించినటువంటి ఒక సూచనలు, ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా క్రీస్తు రాకడక ముందు అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ మరి కరువులు, ఇవన్నీ వస్తాయని 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం వింటాం కదండి. అంటే క్రీస్తు రాకడక ముందు జరిగేటువంటి సంభవాలు ఇవన్నీ కూడా అర్థమైందండి. రాబోయే ఉగ్రత అంటే ఆల్రెడీ ఫస్ట్ బెల్ అయింది అక్కడ ఆల్రెడీ. అదే ఇంటి బెల్ లాగా, ఇంటి బెల్లికి కొడతారు కదండి, ఫస్ట్ బెల్ అయిపోయింది. ఇంకా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను వలన దేవుడు ఒక హెచ్చరిక చేశాడు, ఏమని, ఉగ్రత రాబోతుంది అని చెప్పేసి. ఈయనైతే రాబోయే ఉగ్రత అన్నాడు, అదే పౌలు గారు అయితే దేవుని ఉగ్రత అన్నాడు. ఆయన
కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి ముందు మీరు. లేకపోతే సమస్త కీడులకు మూలమే అది. ఏదండి? సమస్త కీడులకు మూలమే అది. ఏ కీడైనా సమస్త కీడులకు మూలమే. దానిని ఆశించి చాలామంది విశ్వాసులు వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోయారు అని ఉంటుంది అక్కడ. అర్థమైందండి? మీరు వాటిని చంపండి, లేకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవధేయుల మీదకి వచ్చును. కాబట్టి బాప్తిస్మ యోహాను గారు రాబోయే ఉగ్రత అన్నాడు. ఈయనేమో చాలా చోట్ల రాస్తాడు దేవునికి ఉగ్రత అని. అర్థమైందండి? ఏమండి, ఆ డ్యాములో నీళ్లు బాగా పెరిగిపోయినాయి అనుకోండి, వెంటనే ఒక జెండా ఎగరేసి మొదటి ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి జారీ చేస్తారు. ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి మరలా మూడవ ప్రమాద హెచ్చరిక అంటే ఇక జనాలు మాత్రం ఏం చేయాలా? లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేయాల. అర్థమేదండి? తీర ప్రాంతాల నుంచి వెళ్ళిపోయి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కదండి, వెళ్ళిపోవాలి ఆడికి. మేము పోమంటే ఏమండి, మొన్న ఈ కిసికింది బా అరే వరద వస్తుందని చెప్పిన ఎవరు ముందుకు రారే. ఏమైందంటే మొత్తం ఇళ్లలో ఉన్న డబ్బాలు, బియ్యం డబ్బాలు అసలు మొత్తం అన్నీ గుట్టుకుపోయాయి. ఏమంటే ఆల్రెడీ కలెక్టర్ గారు 2 బస్సులు పంపించాడు. ఏమంటే ఇది ఎట్లా ఉంటుందంటేనండి, జనాలు ఇక వినకపోతే కలెక్టర్ గారు ఇక రావాల్సి వస్తుంది. ఇక ఏమ్మా మీకు అర్థం కాలేదా? ఆ 3వ హెచ్చరిక నేను మీకు మరి జారీ చేశానుగా, మీరేంది మీరు రారా? ఆ బస్సులు పెట్టంగా లేడే మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. అంటే కలెక్టరే వచ్చాడంటే అర్థం ఏంటి? అది ఎంత ప్రమాదమో అని కదా. అలాంటిది రాబోయే ఉగ్రత గురించి బాప్తిస్మ ఇచ్చి యోహాను లాంటి వాళ్ళ చేత దేవుడు చెప్పించి ఇప్పుడు కలెక్టర్ అయినటువంటి యేసుక్రీస్తు వారే వచ్చాడు. అప్పటి కాలంలో ఆయన ఏం చెప్పాడు తెలుసా? 23వ అధ్యాయం మత్తయి సువార్త కనుక మీరు ఆలోచిస్తే 33 చూద్దాం. యోహాను గారు చెప్పిన విషయాన్ని ఆయన ఇక ఫైనల్ బెల్లులాగా కొట్టాడనమాట. 3వ ప్రమాద హెచ్చరికలాగా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను. ఆ ఉగ్రత ఎలా ఉంటుందయ్యా అనంటే నరక శిక్ష. మీరు ఎలా తప్పించుకుంటారు దాన్ని? అంటే కలెక్టర్ గారే వచ్చి చెప్పాడంటే అది ఎంత ప్రమాదమో. అలాగే యేసుక్రీస్తు వారే వచ్చి ఉగ్రత గురించి ఆయన చెప్పాడంటే రాబోయే ఉగ్రత, దేవునికి ఉగ్రత అది ఎంత ప్రమాదమో మనకు అర్థమవ్వాలండి. అది దాన్ని తప్పించుకోవడానికి మీరు ఎలాగ తప్పించుకుందరు? తప్పించాలని నేను వచ్చా, మీరు నన్నే తప్పించేస్తున్నారు. మీరు ఎలా తప్పించుకుంటారు అసలు మీరు? అంటే ఇంతకీ ఆ రాబోయే ఉగ్రత, ఆ దేవుని ఉగ్రత భూమి మీద జరిగే ఈ తుఫాన్లు, ఈ సునామీలు, ఏమండి ఇక భూకంపాలు, అగ్ని గంధకాలు కుమ్మరించడము, ఈ వరదలు, ఈ వర్షాలు ఇవి కాదు. రాబోయే ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందనే విషయం. అంటే ఎక్కడ కాదు ప్రమాదాలు, ఎక్కడొచ్చి మళ్ళీ శిక్షించడం కాదు, మనమే ఆడికి వెళ్ళాలి. ఎక్కడికి? నరకానికి. శిక్ష అనేది అక్కడ అమలు అవుతుంది, ఏడు కాదు. ఆ దేవుని ఉగ్రత ఎక్కడ కాదు, మనమే ఆడికి వెళ్ళాలి ఆ ఉగ్రతకి. అదేంటని అని అంటారు. ఏమండి, ఎవరైనా చిన్న చిన్న నేరాలు కనుక చేస్తే వాళ్ళని తెనాలి స్టేషన్లోనో లేదంటే రాజమండ్రి జైల్లోనో లేదంటే మరి చర్లపల్లి జైల్లో ఇట్లాంటి వేస్తూ ఉంటారు. కానీ తిహార్ జైలుకి పంపించారంటే అర్థం ఏంటి? అండమాను జైలుకి వాడిని పంపించారంటే అర్థం ఏంటి? ఆడు కరడగట్టిన నేరస్తుడు, వాడు చిన్న చిన్న నేరగాడు కాదు. వాడు ఇక్కడ రాజమండ్రిలో, తెనాల్లో, గుంటూరులో, విజయవాడలో ఇలా శిక్షించే నేరస్తుడు కాదు. వాడు తిహార్కు, అండమానుకు పంపాలంటే
అంత భయంకరమైన కరడగట్టిన నేరస్తుడా వాళ్ళే పంపిస్తారు కదా. ఇప్పుడు మనకొచ్చేటువంటి ఈ ప్రమాదం అంటే ఈ ఉగ్రత అనేది ఇక్కడ కాదు, ఇది భూమి మీద కాదు, ఇక్కడ సత్యాగా జరుగుతుందంట ఆ ఉగ్రత. అక్కడికి వెళ్ళినాక నరకలోనికి వెళ్ళిన తర్వాత ఆ శిక్ష వస్తుంది. ఎందుకనంటే అంత కరడగట్టిన నేరస్తులమా మనం? తిహార్ జైలుకో లేదంటే మరి ఆ అండమానుకో పంపిస్తున్నామంటే అంత భయంకరమైన నేరస్తుడా వీడు? నేను ఎక్కడ శిక్షించకూడదు, మరి ఎక్కడ? నరకానికి పంపించి అక్కడ తోలు తెస్తా. అంత భయంకరమైన నిజమేనండి, మన భయంకరమేనండి, మనం కరడు కట్టిన నేరస్తులం. కాకపోతే ఏంటండి, ఎక్కడోగా మనకు కాదుగా, ఖమ్మంలోగా వచ్చింది, విజయవాడలోనేగా మనకు కాదుగా వచ్చింది వరద. మనకెందుకు వస్తుంది అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే మనకు కాదుగా, పక్క ఊర్లోగా, మన తెనాల్లో కాదుగా, తెనాల్లో కూడా వచ్చిందంటావా? మన పేటకు రాలేదుగా, మన పేటకు వచ్చింది, మా ఇంటికి రాలేదుగా, నాకు రాలేదుగా, అంటే నీకు వచ్చేదాకా అట్లాగే ఉంటావా? ప్రమాదం అనేది అది ఒకటే కాదు కదా, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. దాంట్లో అదొకటి వరద అనేది. సరే, ఒకవేళ ఒంట్లో బాగాలేదు, క్యాన్సరో లేదంటే ఎయిడ్సో మరి కోవిడ్లో అదే కరోనా కానీ ఏదైనా మంకీ పాక్స్, అయ్యా 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 నన్ను కాపాడు 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 రైనా కాపాడు రైనా అని చెప్పేసి ఏడ్చి మరి అయ్యా నన్ను కాపాడితే నీ బిడ్డగా నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. అరే, మనం చెప్పే మాటలకు దేవుడు ముగ్ధుడైపోయి అమ్మో నా బిడ్డ ఎంత బాధపడుతున్నా, ఏడుస్తున్నాడు, నేను స్వస్థపరచాలి, సమస్య నుంచి తీసేయాలని దేవుడు కనుక చేస్తే ఆ సమస్య ఉన్నంత వరకే. అప్పులు తీరిన తర్వాత, సమస్యలు పోయిన తర్వాత, కష్టాలు పోయిన తర్వాత, రోగాలు పోయిన తర్వాత మరలా మామూలే. ఎంత కరడుగట్ట నేరస్తులమండి అసలు మనం. మనిషి ఎలాంటి వాడంటే ఆ వాక్యం విన్నప్పుడే అలా అనిపించింది, అమ్మో నిజంగా అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు, పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నాడు, భయం ఎత్తుందమ్మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే. అమ్మో ఇక్కడ నుంచి బాగుండాలి, ఒక రూతులాగా ఉండాలి, ఒక ఎస్తేర్లాగా ఉండాలి, ఒక పౌల్లాగా ఉండాలి, యేసుక్రీస్తులాగా ఉండాలని చెప్పేసి మనం ఇదైపోతాం. గేట్ దాటితే చాలు, నువ్వెంత నేనెంత రా చూసుకుందాం అని చెప్పేసి మనాళ్ళు మొదలు పెడతారు. అంటే విన్నంతసేపేనా, ఇక్కడ ఉన్నంతసేపేనా అంటే చిన్న చిన్న సమస్యలు రాగానే అయ్యా నేను అలా ఉంటా ఇలా ఉంటా, మీ కొరకు బ్రతుకుతా, నన్ను కాపాడయ్యా కాపాడయ్యా. కాపాడిన తర్వాత మరలా మామూలే అదే కదా. సమస్యలు ఉన్నది. ఇప్పుడు మనిషి ఇది లోకంలో సామెత, రేవు దాటకముందేమో ఓడమల్లన్నా, నీకు దండమయ్యా ఓడ దాటించు, నువ్వు మహానుభావుడివి, నీ అంత గొప్ప మహానుభావుడు లేడు మల్లన్నా, ఓడమల్లన్నా నన్ను రేవు దాటించు. రేవు దాటించిన తర్వాత అరే పోరా బోడి మల్లన్నా అంటే అవసరం తీరేక ఇంతేనా మనిషి? అవసరం ఉన్నప్పుడేమో ఎంత వినయమో విధేయత సాత్వికం, రేవు దాటక ముందేమో ఓడమల్లన్నా, రేవు దాటాక బోడి అంటే మనిషి ఓసరు వెళ్ళండి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఇక్కడే భక్తులాగా మెయింటైన్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. భూ సంబంధివా పర సంబంధివా ప్రసంగం విన్నప్పుడు నిజంగా మరొకసారి నేను ఏమిటో నాకు అర్థమైందని చాలామంది ఆలోచన లేదు. ఆ విన్నప్పుడేనా, సమస్యలు పోయినప్పుడేనా, కష్టాలు పోయేంత వరకేనా, ఇవన్నీ పోయి మరలా మామూలే. ఫరో లాంటి కఠినాత్మలు మనం. ఏమండి, ఉగ్రత రాగానే, ప్రమాదం రాగానే అయ్యా అయ్యా మోసే 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 నన్ను కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు అయ్యా. సరే మళ్ళా తెగులు ఆపేస్తాడు. ఆపేసాక మరలా మామూలు ఫరో. ఏంటండి అసలు కఠినుడు కదండి ఫరో. మరి మనం ఎవరు? ఫరో వారసులు. అందరూ ఫరో వారసులమే.
అంటే అవసరం తీరేంత వరకు, కష్టం పోయేంత వరకు, సమస్య పోయేంత వరకు, రోగం పోయేంత వరకే అలా నాయన ఆయన చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. పోయాక కరడుగట్టిన నేరస్తులం మనం. మార్పు లేదు. ఎంతన్న వాక్యం విను, ఎన్ని ప్రసంగాలైనా వినండి, ఈ గుండె రాయి అయిపోయింది. ఎంతన్న కొట్టు బాధ. అందుకనే శిక్ష ఏడ కాదంట, మరి ఎక్కడ? నరకానికి తీసుకుని పోయి అక్కడ దంచుతాడు. దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు ఏం చెప్పాడంటే, మత్తయి గారి సువార్త 3:7 చూద్దామా. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏమండి, బాప్తిస్మము పొందటానికి వచ్చిన వాళ్ళ గురించి యోహాను గారు ఏం చెప్పారు? బాప్తిస్మము పొందిన వారి కోసం ఆయన ఏం చెప్పాడంటే, అబ్బాయి మారు మనసు పొందుతున్నారు, బాప్తిజాలు ఓకే బాగానుంది. ఇక్కడ ఏమన్నారంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. చాలామంది మనము ఎలా ఆలోచిస్తున్నామంటే, నేను బాప్తిజం పొందానుగా, మారు మనసు పొందానుగా, నేను ఒకసారి కాదు 3 సార్లు అనుకోండి, 4 సార్లు అనుకోండి, ఇక చాలు నాకు, మారు మనసు పొందానుగా, బాప్తిజం అది ఇక చాలు నాకు. అర్థమైందండి? నేను ఇక బాప్తిసం పొందాను, నేను ఇక మారు మనసు పొంది ఇక చాలు నాకు అనుకుంటున్నాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు ఫలించాలి. మరి ఉన్నాయా ఫలాలు? అందరూ బాప్తిసాలు పొందాము ఇక్కడ. మరి మారు మనసు పొందేవు కదా, ఆ మారు మనసుకు తగిన ఫలాలు మరి అయ్యి, బూతులు తగ్గలేదుగా, అబద్ధాలు తగ్గలేదుగా, కోపము, ఆవేశము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కుడువుతనం, ఓరలేనితనం మరి ఎన్ని పోలేదుగా. మరి మారు మనసుకు తగిన ఫలాలు ఏవి ఇక్కడ? బాప్తిసం అయితే పొందావు, కానీ బ్రతుకు మారలేదు ఇక్కడ. బాప్తిసం పొందిన వాళ్ళగా నువ్వు ఉంటున్నావు ఇక్కడ. నిజంగా మీరు కనుక బాప్తిసాలు పొందితే, మారు మనసు పొందితే, మరి ఏరండి అసలు ఉదయం లెక్సి ప్రార్థన చేసుకుంటారా? బైబిల్ చదువుకుంటామా? బుధవారం కూడికలు పెట్టాం కదా, అదే బైబిల్ తరగతి పెట్టాం కదా, వెళ్ళాలనే ఆసక్తి మనకు ఉందండి. శుక్రవారం గృహ కొడుకులు, అరే నిన్న శనివారం చాలామందికి సెలవు కదా. ఎరా దివ్య, చాలామంది ఇక్కడ ఉన్నారు పిల్లలు, స్కూల్ కాలేజీ లేనటువంటి, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? ఏమండి, నేను చాలామందికి నిన్న సెలవు కనీసం ఎగ్జామ్ రాగిపోయినా సరే వెళ్ళి పర్వతాంటిలాగా వీళ్ళు కాసేపు కూర్చుందాంలే, ఏమన్నా కనుక మంచి మాటలు చెప్తే విందాం, సహవాసం చేద్దాం దేవుని యొక్క పిల్లలతో. మరి నువ్వు ఆల్రెడీ బాప్తిసం పొందే, మారు మనసు పొందేవుగా, మరి ఫలాలే ఇక్కడ. బాప్తిసం అయితే పొందావు, కానీ ఫలాలే ఇక్కడ. ఒక ప్రార్థన లేదు, భక్తి లేదు, ఆత్మీయత లేదు, కూడిక లేదు, పరిచర్య లేదు, కృతజ్ఞత కూడికలు కానీ, సువార్త కానీ, పరిచర్య ఏమీ లేదు. ఏమండి, చాలాసార్లు వింటే ఆత్మఫలములు రిఫరెన్స్ బాగా చెప్తాం మనం. ఏంటి ఆత్మఫలం అంటే? ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, ఆశా నిగ్రహము, మంచితనము, ఇవన్నీ ఉన్నాయి కదండి. నేను బాప్తిజం పొందాను కదా, సో ఆత్మ ఫలాలు నాలో ఉన్నాయి లేదు. ఒకసారి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని ఉంది కదా బైబిల్లో. మరి నాలో ప్రేమ ఉందా? విశ్వాసం ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? సాత్వికం ఉందా? ఆశానిగ్రహం ఉందా? మంచితనం ఉందా? ఒకసారి ఎవరికి వాళ్ళు సరే అది మీరు ముందు పెట్టుకోండి, ఆ వచనాన్ని చూసుకోండి.
ఏమైనా అంటే బాప్తిసం పొందాం, అందరూ పొందారు. ఇక్కడ ఇంకా తీసి పక్కన పెట్టండి. నేను అంటుంది ఏంటంటే, దేవుని పిల్లలారా, మారు మనసు పొందారు కదా అందరూ, మరి మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? మరి ఏంటి చెప్పండి. బాప్తిసం యోహాను గారు ఏం చెప్పారంటే, బాప్తిసాలు ఇచ్చే వాళ్ళ గురించి, అబ్బాయి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. ఇదే విషయాన్ని కూడా లోకసువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తారు. అంజూరపు చెట్టు ఒకటి, ద్రాక్షవనం, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు అనేది ఉందండి. ఏమండి, 1 సంవత్సరం అయింది, ఫలాలు లేవు. 2 years అయింది, ఫలాలు లేవు. 3 years అయింది, ఫలాలు లేవు. ఆయన ఏం చెప్పాడు యజమాని, అబ్బాయి లేపే. నిజంగా యేసుక్రీస్తు దయ వలనే మనమందరం బ్రతుకున్నాం. అందుకనే కొత్త నిబంధనలో దేవుని దయ, క్రీస్తు దయ, మనకి 2 దయలు ఉండాలి ఇక్కడ. లేదంటే పోతాం. దేవుని దయ ఉండాలి, క్రీస్తు దయ, దేవుని కృప ఉండాలి, క్రీస్తు కృప ఉండాలి మనకి. దేవుని దయ, యేసుక్రీస్తు వారి యొక్క దయ వలన బ్రతుకున్నామండి మనం. ఎందుకని? పలానా వ్యక్తి సంఘానికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది, మారు మనసుకు తగిన ఫలాలు లేవు కానీ లేపాయి. అయ్యా 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 కాపాడండి అయ్యా. 15 ఏళ్ళు అయిందయ్యా, 10 ఏళ్ళు అయిందయ్యా, 5 ఏళ్ళు అయిందయ్యా. అక్కడ ఉన్న విషయం ఏంటంటే 3 ఏళ్ల నుంచి ఫలాలు లేవు కాబట్టి లేపేయమన్నాడు. అయ్యా 1 సంవత్సరం నాకు మీరు అవకాశం ఇవ్వండి అయ్యా. ఏం చేస్తా? కొంచెం చుట్టూ కూడా పాదు చేస్తా, నీళ్లు పోస్తా, ఎరివేస్తా, మందేస్తా. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రీతిగా ఇదిగో రాజబాబు ద్వారా మంచి మంచి వాక్యాలు వినిపిస్తానయ్యా, ప్రతి సండే మంచి వాక్యాలు వినిపిస్తానయ్యా, ప్రతి బుధవారం మంచి జ్ఞానమైన విషయాల ద్వారా వినిపిస్తానయ్యా, మంచి మంచి ప్రసంగాలు వినిపిస్తానయ్యా, హెచ్చరిస్తాను, ఖండిస్తాను, బుద్ధి చెప్తాను. ఆయన ద్వారా సంఘం యొక్క బాధ్యత ఆయనదే కదా, ఆయన చూసుకోవాలి. మరి ఏమండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి కదా. ఏమంటాడు? అంత ఆ 7 సంఘాల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. ఏమండి, నేను లేపేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తానని చెప్పేసి, నా మాట వినకపోతే అని చెప్పేసి చాలా విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు ప్రకటనలో. నీకు ముందున్నటువంటి మరి ఆ ప్రేమ లేదు. ఏమండి, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాక్యం సరిగ్గా నువ్వు జీవించట్లేదు. సార్థి సంఘం గురించి మాట్లాడతాడు. వింటున్నావు కానీ నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవించట్లేదు. 3వ అధ్యాయము సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దేవుని 7 ఆత్మలను గలవాడు. ఈయనే ఎవరు? యేసుక్రీస్తు వారు. చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న ప్రేమని నీకుంది కానీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఏలాగ ఉపదేశము పొందితివో రాజబాబు ద్వారా, ప్రతి సండే, ప్రతి బుధవారం, అలాగే గృహ కొడుకుల్లో నీవు ఏలాగ ఉపదేశం పొందితివో, ఏలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియనే. వాక్యాలు వింటున్నారుగా రాజబాబు ద్వారా, వినిపిస్తున్నాను నేను వాక్యాలని, ప్రసంగాలని. నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నువ్వు వాక్యాలు వింటున్నావు కానీ నీ క్రియలు నా దేవుని ఎదుట, అంతేనండి. వచ్చిన 2, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనబడాలి. వాక్యం వింటున్నావు, అదే చెప్పాడు ఆయన అక్కడ. నువ్వు వాక్యం వింటున్నావు, ప్రతి సండే, ప్రతి బుధవారం, ప్రతి గురువు వింటున్నావు, నేను వినిపింపచేస్తున్నాను. కానీ వాక్యం వింటున్నావు కానీ నీ
క్రియలు ఉన్నాయా, నీ క్యారెక్టర్ ఉందే, నీ ప్రవర్తన ఉందే, నా దేవుని ఎదుట నాకు సరైనదిగా కనబడట్లేదు. ఎప్పుడు వస్తానో తెలీదు. అదే ఉగ్రత, అదే దేవుని యొక్క ఉగ్రత, అదే క్రీస్తు యొక్క ఉగ్రత. అంటే 3 ఏళ్ల నుంచి దానిని కాపాడుతూనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాన్ని కాపాడుతూనే ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఆయన ప్రధాన యాజకుడు కదండి యేసుక్రీస్తు వారు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు కదండి ఆయన. అయ్యా రాజబాబుని కాపాడండి, లక్ష్మీనారాయణని కాపాడండి, బర్నబాస్ గారిని కొంచెం కాపాడండి అయ్యా. మారు మనసు పొందారు కానీ వీళ్ళందరూ బాప్తిసాలు పొందారు కానీ వీళ్ళకి ఫలాలు లేవయ్యా, క్రియలు లేవు కానీ కొంచెం కాపాడండి అయ్యా. కొంచెం ఎంతకాలం అది, ఎంతకాలం క్షమాపణ, ఎంతకాలం వెయిటింగ్ అది. మనమేమో కరడుగట్టు నేరస్తున్నాం కదా. మనం ఎంతన్నా పాదు చేయి, నీరు పోయి, ఎరివెయ్యి, మందెయ్యి, ఏమన్నా చెయ్యి, కఠిన ఆత్మలైపోయే మనము. వాక్యాలు వింటున్నాం. హెబ్రీ పత్రికలో నుంచి 6వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. 6:7. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును కదా. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానదని విసర్జించబడి శాపము పొందగదగును, తుదకది కాల్చివేయబడును. వర్షం వస్తుందండి. వర్షానికి చక్కగా నువ్వు ఏం చేయాలి? మొక్క చెట్టు ఏం చేయాలి? మంచిగా పెరిగి పెద్దదయ్యి ఎవరి కోసం ఫలాలు ఇవ్వాలో వాళ్ళకి ఫలాలు ఇచ్చి దేవునికి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి కదా. కానీ వర్షం అనేది పైనుంచి వస్తుంది, కింద భూమిలో నుంచి మంచి చెమ్మ వస్తుంది, మంచి ఎరువు వస్తుంది, మంచి మందులు అన్నీ వేయబడుతున్నాయి. కానీ ఇంత జరిగినా నువ్వు మారట్లేదు కదా. అందుకని అంటే నీలో మంచి ఫలాలు లేకపోగా ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు, అది ఇన్ని వాక్యాలు అంటున్నాం కదా. ఇంకా బూతులు మాట్లాడతారేంది బాప్తిసం పొంది కూడా. అంటే ఇన్ని ప్రసంగాలు వింటున్నా ఇంకా అబద్ధాలు ఏంటి అసలు? ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకేంటి? ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా జబర్దస్తులేంటి, భిక్షువులేంటి? ఇన్ని ప్రసంగాలు వింటూ కూడా ఫోన్ పొద్దుగుకులు పనికిమాల విషయాలు చూడటం ఏంటి? అంటే వాక్యాలు వింటున్నప్పటికీ మంచి ఫలాలు ఫలించకపోగా గచ్చ తీగలు, ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను మొలిపిస్తున్నాం మనం. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం కదండి. ఎన్ని వాక్యాలు విన్నా ఇంకా మనలో మంచి ఫలాలు లేకపోగా ఇంకా బూతులు మానలేదు, అబద్ధాలు మానలేదు, రోత బ్రతుకుని మానలేదు, మోసాలు మానలేదు. ఎలాగ చెప్పండి? అందుకే చెట్టు వేరేనంటే ఇక్కడ పడిందండి గొడ్డలు. ఏడు పెట్టాడు దేవుడు ప్రజెంట్. గొడ్డలు తెచ్చి ఏమండి సినిమాలో విలన్ని ఫైనల్గా ఏం చేస్తాడు హీరో? ఇది గొడ్డలే, బాలకృష్ణ గొడ్డలే తీసుకుని వెళ్ళి మారతావా మారువా బ్రతుకును మార్చుకోండి. అయ్యా మారుతాను అయ్యా, నన్ను కాపాడు, నన్ను సంపొద్దు. అంటే గొడ్డలు ఎక్కడ ఉన్నా సరే వీడు అబద్ధాలు మాట్లాడతాడా? గొడ్డలు ఉన్నా సరే బూతులు మాట్లాడతాడా? గొడ్డలు ఉన్నా సరే వ్యభిచారం గురించి ఆలోచిస్తాడా? గొడ్డలు ఉన్నా సరే పనికి మాలిన జీవితం గురించి ఆలోచిస్తాడా? గొడ్డలు ఉన్నా సరే ఎవరిని చేసేయాలని చెప్పేసి రాజకీయ కుట్రలు చేస్తాడా? నువ్వు మారువా మారిపోతే వేసేస్తానంటే అయ్యా. మీరందరూ ఏమనుకుంటున్నారు? బాప్తిసాలు పొందుకున్న మీరందరూ మీ మీద గొడ్లని మీకు తెలుసా? అనుకుంటున్నా మనం మారు మనసు పొందేలా చాలని. ప్రతి వ్యక్తి మీద గొడ్డలి. ఎందుకు గొడ్డలి ఎక్కడ ఉందంటే ఎప్పుడేస్తాడో తెలియదు కదండి. అయ్యో నాయనా, గొడ్డలి ఎక్కడ ఉందంటే ఏంటి, ఎప్పుడేస్తాడో తెలీదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తావా? ఫలించు. బాప్తిసం పొందేవుగా? పొందానండి అయ్యగారు. ఆత్మ ఫలాలు ఉన్నాయా నీకు? మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా?
లేవయ్యా. మరి వస్తాయా లేదా? ఇక్కడి నుంచి వస్తాయ్యా, లేకపోతే వేసేస్తాడు. ఈరోజు ఈ ప్రసంగాన్ని మీరు సీరియస్గా తీసుకోండి దేవుని పిల్లలారా. నేను ఇంక మారు మనసు పొందిన చాలని అనుకోవద్దు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే లేపేస్తాడు. ఆరని అగ్ని, అదే ఉంది అక్కడ. పనికి మాలిన ప్రతి తీగ బయట పారవేయబడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే దేవుని ఉగ్రత. ఇవేముందండి, చిన్న చిన్న ప్రమాదాలు. వరదలో వచ్చి మనల్ని కొట్టుకుపోయినా బాధపడే పరిస్థితి లేదు. దేవునిలో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు, మంచి ఫలాలు ఫలిస్తున్నప్పుడు పర్లేదు. అనీతిమంతులతో పాటు నీతిమంతులు కూడా పోయే పరిస్థితి ఉంటుందని నేను మీకు కరోనా టైంలో చెప్పాను. కానీ ఒక ఉగ్రత ఉంది, రాబోయే ఉగ్రత, అది దేవుని ఉగ్రత. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.